చేర్స్ రామ్మా. చాలా స్ట్రాంగ్ గా కలిపాడు. ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైందిరా మావా? ఈ కంప్యూటర్ టార్చర్ లో పడి మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశా మామ. సారీ అమ్మా. ఏంటి కమిటెడ్ టార్చరా? అదేంటి? చెప్తా మామ చెప్తా. నైట్ అంతా నిద్రపోకుండా వాగిన సొల్లే మళ్ళీ వాగి ఏదో ఒక టైంకి పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి క్షణం కూడా ఆలోచించకుండా హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్ బేబీ అని మెసేజ్ చేసి అది రిప్లై చేసే వరకు నా స్టేటస్ ఆన్లైన్లో పెట్టి నేను ఫ్రెష్ అయినా అవ్వకపోయినా దాన్ని పికప్ చేసుకొని ఆఫీస్లో దిగబెట్టి నేను కూడా ఏదో ఒక పని చేసుకుందాం అనుకునే లోపు మళ్ళీ కాల్ చేసి ఏం మాట్లాడాలో తెలియక బేబీ ఇంకేంటి, ఏం చేస్తున్నావా, పడుకున్నావా, తెల్లారిందా మళ్ళీ అడిగి లవ్ యూ, మిస్ యూ అని చెప్పిందే మళ్ళీ చెప్పి సినిమా పడింది అని ఒక రోజు, మాల్లో ఆఫర్స్ పెట్టారని ఇంకో రోజు, ఆన్లైన్ ఆర్డర్స్ కలెక్ట్ చేసుకుందామని ఒక రోజు, అదనొక రోజు ఇదనొక రోజు, తిప్పిన చోట తిప్పకుండా మళ్ళీ తిప్పి ఒళ్ళు వాలెట్ అన్ని గుళ్ళు చేసుకొని రోజంతా దాంతోనే స్పెండ్ చేసి సరే ఈ రోజుకి ఇది చాలు, ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతే కొంచెమైనా రిలాక్స్ అవుదాం అనుకునే లోపు మళ్ళీ కాల్ చేసి ఆ రోజు జరిగిన విషయాలన్నీ మళ్ళీ రిపీట్ మోడ్లో రీకాల్ చేసుకుందాం అంటుంటే ఫోన్ పెట్టలేక, గోడకేసి కొట్టలేక చిరాకు, బాధ, విసుగు అన్నీ బ్రెయిన్లో ట్రిగర్ అయిపోయి ఫోన్ పెట్టేవే అని చెప్దాం అనుకున్నా బాయ్ బేబీ, గుడ్ నైట్ బేబీ అని చెప్పి ఏ టైంకి పడుకొని ఏ టైంకి లేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు బావా. నాకు బాయ్ అరే మావా, జాను రా. రే మావా, నీకు బాగా ఎక్సిందిరా. నా గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు కనిపిస్తుందిరా? రే చూడరా సరిగ్గా, జాను రా.